ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. ఇక కౌంటింగ్ ప్రక్రియలో చెల్లని ఓట్లు నమోదు కావడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి రాజా సుమన్ రావుతో మా ప్రతినిధి గోపికృష్ణ ఫేస్ టు ఫేస్. కౌంటింగ్ ప్రక్రియ అనేది విజయం నుంచి కూడా ఉత్కంఠగా కొనసాగుతున్న నేపథ్యంలో మనతోటి ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన రాజ్ సుమన్ రావు ఉన్నారు. వారిని అడిగి ఏ విధంగా కొనసాగుతుందో తెలుసుకున్న ఏ విధంగా కొనసాగుతుందో. ఈ పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ చాలా సజావుగా జరుగుతుంది. గౌరవ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు. ఇప్పుడైతే 25 ఓట్ల చొప్పున ఒక బండిల్స్గా కట్టి కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే చాలా సజావుగా సంతృప్తికరంగా జరుగుతుందని చెప్తాను. ఇప్పుడు పట్టభద్రుల స్థానానికి 56 మంది పోటీలో ఉన్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీజేపీ కూడా పోటీలో ఉంది. అయితే అనుకోకుండా బీఎస్పీ కూడా పోటీలో నిల్చున్నారు. అయితే ఈ ప్రధాన పార్టీలకు పోటీగా మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏ విధంగా పోటీ ఇవ్వబోతుంది? నేను కూడా గడిచిన 2 నెలలుగా ఈ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో చాలా ఉత్సాహంగా చాలా దూకుడుగా వివరించడం జరిగింది. ఈ 4 జిల్లాలో ఉన్న పట్టభద్రుల సోదరులు కూడా నాకు కూడా పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. నేను పట్టభద్రుల సంక్షేమం కోసం ఒక ఉద్యోగ క్యాలెండర్ ఏర్పాటు కల్పనలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తాను వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి జిల్లాకు ఒక ఉచిత సొంత డబ్బులతో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అని హామీ ఇవ్వడం జరిగింది. దీనికి చాలా మంది నిరుద్యోగ సోదరులు అట్రాక్ట్ అవ్వడం జరిగింది. నేను కూడా గట్టి పోటీ ఇచ్చానని కూడా అనుకుంటున్నాను. నన్ను ఖచ్చితంగా నిరుద్యోగ పట్టభద్రులు నాకు పట్టం కడతారని కూడా అనుకుంటా ఉన్నాను. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా ప్రధాన పార్టీలకు పోటీలో ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రానున్న 2 నెలలు కూడా పట్టభద్రుల కోసం తాను కృషి చేస్తానని అవగాహన కార్యక్రమాలతో పట్టభద్రులకు కూడా చెప్పిన పరిస్థితి చెప్పి చూసా